ముందు ఇక్కడ పెట్టినటువంటి కేసులు సెక్షన్లు మీ దగ్గర ఉంటాయి, ఇక్కడ నా దగ్గర కూడా ఉంది. ఒకసారి ఈ సెక్షన్ల గురించి ఏమైనా చెప్తారా సార్? ఇక్కడ యాక్చువల్ గా మీడియాకి ఫార్వర్డ్ చేసిందే నేనండి. మొత్తము నేనే చూసి షాక్ అయ్యాను. మార్నింగ్ 6 o'clock నుంచి నేను ఈ కేసుని ఫాలోఅప్ చేసే దగ్గర నుంచి కూడా నేను షాక్ అయిపోయాను, వండర్ అయిపోయాను. జనరల్ గా యాంటీ డేట్లు వేసి నోటీసులు ఇవ్వడం చూసాను, కానీ ఫ్యూచర్ డేట్లు వేసి నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం అండి. మళ్ళీ చెప్పండి, అంటే వెనక డేట్లా? యాంటీ డేట్, పాత తేదీలతో అది మాకు తెలిసిన విషయమే, మేము కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే యాంటీ డేట్ వేసారు అనేసి, కానీ ఇది తెలియని విషయం ఏంటంటే ఫ్యూచర్ డేట్లు వేసి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అండి. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో, ఎవరెవరు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఫ్యూచర్ డేట్ తో వేసినట్టుగా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఈ ప్రొసీజర్ లో పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ డేట్లు ఇచ్చిన దాఖలాలు లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. ఓకే, ఎందుకంటే దేవతలు కాదు కదండి, వాళ్ళకి తెలియదు కదా 27వ తేదీన పోసాని కృష్ణమూర్తిని వీళ్ళు అరెస్ట్ చేస్తారనేది వాళ్ళు ఊహించుండరు కదా. 26వ తేదీని చేసి బ్యాక్ డేట్ ఏదో వేసుకున్నారు, 27వ తేదీ తీసుకొచ్చి బ్యాక్ డేట్ వేసుకున్నారంటే ఓకే నమ్మసక్యంగా ఉంటది. కానీ ఫ్యూచర్ డేట్ ఎలా వేస్తారు? ఆయన తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు దాచిపెట్టేసుకొని ఇంకో డేట్ వేసారంటే అది కూడా బాగుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, 28వ 29వ వేసారనుకోండి, ఆ డేట్ ఈ 3 రోజులు ఎక్కడైనా హైడ్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? అప్పుడు ఓకే, అదే అంటున్నా, ఆ సందర్భాలలో వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఎత్తిన వాళ్ళకే 27 డేట్ అని ఎలా ఇస్తారు నాకు అర్థం కాలేదు. అదే షాక్ అవుతున్నా. 26వ తేదీ తీసుకెళ్తున్నాం అనే పర్సన్ దగ్గర నుంచి తీసుకెళ్లినప్పుడు ఎయిదర్ ఇస్తే 26 అని ఇవ్వాలి, లేదంటే 24, 25 ఇస్తారు ముందు రోజులో. అలా కాదని చెప్పేసి, ఎందుకంటే నోటీస్ సర్వీస్ అనేది కామన్ కదా, అవును ముందే చేసామని చెప్పుకోవాలి కదా. అలా కాదని ఫ్యూచర్ డేట్ లో నోటీస్ ఎలా ఇస్తారు? తీసుకెళ్లిపోయిన తర్వాత నోటీస్ ఇస్తారా? అంటే ఇది నథింగ్ బట్ ఇల్లీగల్ అరెస్ట్. ఇల్లీగల్ అరెస్ట్ కూడా కాదు, సింపుల్ గా చెప్పేయచ్చా ఇల్లీగల్ అరెస్ట్ అని? ఇల్లీగల్ అరెస్ట్ కాదు సార్, కిడ్నాప్ కూడా అవుతుంది. ఎట్లా అంటే పోలీస్ వాళ్ళు రూల్ ఆఫ్ లాని పాటిస్తే అది వాళ్ళ యొక్క సావరెన్ డ్యూటీస్ అంటాం. అంటే రూల్ ప్రకారంగా పాటిస్తే, రూల్ కి అధిగమించి పాటిస్తే ఏమవుతుంది? అది ఇల్లీగలే కదా. ఓకే, ఒక వ్యక్తిని ఇల్లీగల్ గా ఎవరైనా తీసుకెళ్తే దాన్ని లీగల్ భాషలో లేకపోతే ఐపీసీ బిఎన్ఎస్ఎస్ భాషలో ఏమంటాం? కిడ్నాపే కదా. అంతే కదా. ఒక మనిషిని అపహరించి తీసుకెళ్లిపోవడం దాన్ని కిడ్నాప్ అని అంటాం. సో దీన్ని కూడా అదే అంటాం. నువ్వు రూల్ ఆఫ్ లా పాటించకుండా చేస్తే ఎస్ యువర్ ఆల్సో బి, నో డౌట్ అందులో. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే బై ద బై మార్నింగ్ నుంచి ఇంకోటి కూడా చెప్పండి సార్, 2 పాయింట్లు నా అబ్జర్వేషన్, 2 పాయింట్లు చెప్పాను. ఈ సంబేపల్లి పోలీస్ స్టేషన్ నంబరు ఇచ్చిందేమో సబ్ ఇన్స్పెక్టర్ సంబేపల్లి, తీసుకెళ్ళిందేమో ఓబులవారిపల్లి. మీరు వెళ్ళినట్టున్నారుగా? నేను వెళ్ళలేదండి, నేను నా పర్సన్స్ అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మన సుధాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ పిటిషన్స్ అన్ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయించాము. తర్వాత ఇప్పుడు ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు ఇప్పుడు మ్యాటర్ కూడా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా నేను మా టీం మానిటర్ చేసాము, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి, ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన టీం ఎంటర్ అయి ఉన్నారు కాబట్టి, నా సీనియర్ గౌన్ కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మాకు కోర్టు పరిభాషలో సీనియర్ గౌన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు ఆయన టేకప్ చేస్తున్నారు, ఇప్పుడు ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు మ్యాటర్ ని. అయితే ఇక్కడ నేను ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. 27th ఫ్యూచర్ డేట్ వేసి ఇచ్చారు. అయితే మళ్ళీ వాళ్ళు వాట్సాప్ కూడా చేశారు, మనం అది కూడా చెప్పాలి. పోలీస్ వాళ్ళు వాళ్ళ అబ్బాయికి వాట్సాప్ చేసి 26th డేట్ ని కరెక్షన్ చేసి ఇచ్చారు. ఇదిగోండి చూపిస్తారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు ఇచ్చారు. 26 ఎప్పుడు ఇచ్చారు సార్? ఇవాళ ఇచ్చారు. నిన్న ఇచ్చిన దాంట్లో 27 ఉంది, ఇవాళ ఇచ్చిన దాంట్లో 26 ఉంది. ఏది చూసినా అదైనా సరే ఇదైనా సరే కరెక్ట్ లేదు కదా. నేను అక్కడికే వస్తున్నా, చూడండి వాళ్ళు కనీసము కరెక్ట్ చేసుకోవడం దాంట్లో కింద కూడా సాంబేపల్లి పిఎస్ అని రాశారు. ఎందుకు సాంబేపల్లి పిఎస్ అని రాశారంటే సబ్ ఇన్స్పెక్టర్ సాంబేపల్లి పిఎస్ అని రాశారు. వాస్తవంగా ఏ జ్యూరిస్డిక్షన్ లో కేసు ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్స్ కి సంబంధించిన ఎస్హెచ్ఓ గానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆఫీసర్ ఉంటే 2 స్టార్ ఉంటే 2 స్టార్ గానీ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు వెళ్ళాలి. లేదు అంటే వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళారు చేశారు అంటే దానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గానీ ఆథరైజేషన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆథరైజేషన్స్ లేవు, పాస్పోర్ట్ లేదు. మీ అందరికీ తెలిసిందే, నేను ఈ ఇల్లీగల్ అరాచకమైన అరెస్టులు జరిగే దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా నేనే మొదలు పెట్టా, పాస్పోర్ట్ లేకుండా వేరే రాష్ట్రాలకి పోలీసు వాళ్ళు రాకూడదు అని చెప్పేసి. నా మీద ట్రోలింగ్స్ కూడా జరిగాయి, ఇదేమన్నా ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ కావడం కానీ. పాస్పోర్ట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు, దాన్ని ఆథరైజేషన్ అంటారు. ఈ ఆథరైజేషన్ ని తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఆ లోకల్ పోలీస్ వాళ్ళని ఎస్కాట్ గా తీసుకొని అసిస్టెన్స్ తీసుకొని అప్పుడు ఆయనను అరెస్ట్ చేసి అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ కి ప్రొడ్యూస్ చేయాలి.
ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇస్తుంది మెజిస్ట్రేట్, అప్పుడు తీసుకొచ్చి ఇక్కడికి రావాలి. అవును. తెలంగాణకు పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు, పోసాని గారి నుంచి అక్కడి నుంచి ఎత్తేసుకొస్తారు, లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పం, అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయం, ఏమి చేయం, డైరెక్ట్ గా పట్టుకొచ్చేస్తాం, ఇక్కడే పెట్టేస్తాం. అంటే ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాల. నేను ఆ నోటీసు, సెకండ్ నోటీస్ కూడా చూసి నేను షాక్ అయ్యాను సార్. మీరు ఫస్ట్ రామోజీరావు గారి మార్గదర్శిలో కేసులోనూ ఏదో వాళ్ళ మేనేజర్ ని ఇక్కడ తెలంగాణ నుంచి తీసుకుపోతుంటే ఆ బార్డర్ లో అడ్డుకున్నారు పోలీసులు, ఏపీ పోలీసులు. ఎలా తీసుకు? అవును, అడుగుంటారు సార్. సార్ నేను మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి, ఇది పోలీస్ వాళ్ళ డ్యూటీ. నేను అదే అంటున్నా, ఒక రెసిడెంట్ ఆయన జ్యూరిస్డిక్షన్ లో తప్పిపోయారంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ, అది కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళది. నేను ఏ లొకేషన్ లో బతుకుతున్నానో, ఏ లొకేషన్ లో నా ఇల్లు ఉందో, ఏ లొకేషన్ లో నేను ఉంటున్నానో, ఏ లొకేషన్ లో నేను ఉన్నానో అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ వాళ్ళది. నేను అక్కడి నుంచి తప్పిపోయినా, చనిపోయినా, మిస్సింగ్ అయిపోయినా, నాకు ఏదైనా జరిగినా, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తిని వాళ్ళ జ్యూరిస్డిక్షన్, ఇది ఈ రోజు తెలంగాణలో ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చే పోలీస్ స్టేషన్ మీద కూడా కేసు వేయచ్చు, మనం రిట్ అయ్యొచ్చు. ఎందుకంటే మీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వ్యక్తిని ఇల్లీగల్ గా ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతే మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఇప్పుడు వీళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను సార్, మీరు కంప్లైంట్ ఆల్రెడీ చదివి వినిపించారు. ఆ కంప్లైంట్ లో మతిపోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 24వ తేదీ కంప్లైంట్ ఒక వ్యక్తి ఇస్తాడు, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి. వీళ్ళు ఇమీడియట్లీ 27వ తేదీ లోపల మొత్తం అరెస్ట్ జరిగిపోతుంది. మీ అందరికీ తెలిసిందే, కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఏ విధంగా హింసించి, ఆ అమ్మాయిని టార్చర్ చేసి, డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిని తిట్టి, నానాక బూతులు అన్ని మాట్లాడి అవన్నీ ట్రోల్ అవుతున్నా, వీడియోలో తిరుగుతున్నా, తిరుపతికి సంబంధించిన పోలీసు వాళ్ళు ఈ రోజు వరకు ఆ వ్యక్తిని కనీసం అరెస్ట్ కూడా చేయాల. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే 24వ తేదీన 9 గంటలకి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. సేమ్ డే, వెరీ సేమ్ డే 26th రోజుకంతా హైదరాబాద్ రీచ్ అయిపోతారు. 27th కి ఈ రోజు ప్రొడ్యూస్ కి వచ్చేస్తారు. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పాలి సార్, ఐపీఎస్ స్థాయి అధికారి ఐఓని కాదని చెప్పేసి ఈ కేసులో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకు ఇక్కడ ఇప్పుడు కూడా అదే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు, ఈయన ఎందుకు కోర్టుకు వెళ్ళడానికి కూర్చో ఉన్నాడు. వీళ్ళ కాల్ హిస్టరీలు, తర్వాత వాట్సాప్ కాల్ హిస్టరీస్ మొత్తం తీస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకరు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగానా? ఎస్, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. ఎందుకో చెప్పనా, ఈ కేసులో ఉన్న గ్రావిటీ ఏంటి సార్, అసలు సెక్షన్స్ ఏంటి సార్, ఒకసారి మనం చూసుకుంటే ఇదే సెక్షన్స్ ఉన్నది మనకు. దీంట్లో సెక్షన్ 196, 353, +2, 111 అండ్ 3/5 ఇవేంటి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, ఒకరి మనోభావాలు దెబ్బతీసినందుకు, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ రిలీజియస్ ని దాన్ని ప్రేరేపించే విధంగా మాట్లాడినందుకు వచ్చిన కేసులు. దాంట్లో 111 అనేది ఆర్గనైజ్డ్ అంట. అసలు ఇక్కడ మీరు గమనించారో లేదో, కంప్లైంట్ లో వాళ్ళే చెప్తున్నారు ఏదో నంది అవార్డు, ఇంకోటి. దీంట్లో ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది సార్, నాకు అర్థం కాల. పోలీసులు ఎందుకు ఆ సెక్షన్ పెట్టారో అర్థం కాల. అంటే పోసాని కృష్ణమూర్తి గారు కూడా ఆయన నంది అవార్డు తీసేసుకో వద్దు అని చెప్పడానికి కూడా 10 మంది కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తారా వద్దని చెప్పడానికి? ఈ మధ్య కాలంలో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒక వ్యక్తి పైన 10 ఏళ్లలో 3 సార్లు ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉంటే అందులో ఒకదానిని కోర్టు పరిగణలోనికి తీసుకుని ఉంటే అప్పుడు వస్తుంది ఈ సెక్షను. ఎవడు కనిపిస్తే వాడి మీద తీసుకెళ్లిపోయి 111 సెక్షన్ కేసు పెట్టేస్తే ఎలా అని సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు మాట్లాడుతున్నాయి. అవును, కరెక్ట్. అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ మరి ఆయన పైన ఎప్పుడైనా ఈ ఛార్జ్ షీట్లు ఉన్నాయా, కోర్టు పరిగణలోనికి తీసుకుని ఉన్నాయా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టి? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేరియస్ కేసెస్ లో కూడా వీళ్ళు హడావిడిగా ఛార్జ్ షీట్లు వేశారు అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దేనికోసం అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఓకే, రైట్. కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కోర్ట్ టేక్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినప్పుడు సిమిలారిటీ కేసెస్ ఉండాలి. ఒకటైనా తీసుకోవాలా? కనీసం ఒక 3-4 వేస్తున్నారు అనుకోండి ఛార్జ్ షీట్లు, అందులో ఒకటైనా కాగ్నిజెన్స్ లోకి వెళ్ళాలా? ఎస్, కాగ్నిజెన్స్ తీసుకుంటేనే. ఓకే, కాగ్నిజెన్స్ తీసుకోవాలి. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ నెంబర్ అయ్యి సమన్లు ఇష్యూ చేసి, ఆ సమన్లలో కూడా చార్జెస్ ఫ్రేమింగ్ జరగాలి సార్. ఇక్కడ బాగా గమనించండి, చార్జెస్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు అక్యూజ్డ్ కూడా రిఫ్యూజ్ చేసి దానికి చార్జెస్ కాదు అని డిలే చేశారనుకోండి, దెన్ మ్యాటర్ ట్రయల్ నడుస్తుంది. కాగ్నిజెన్స్ చేసుకుని కన్విక్ట్ అయితే కదా. రైట్.